వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు కేసు నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు చెందిన 3,609 కోట్ల రూపాయల విలువైన వాటాలను బలవంతంగా లాక్కున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై 2024 డిసెంబర్లో సిఐడి కేసు నమోదు చేసింది. అయితే కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ వాటాలను బలవంతంగా దక్కించుకున్నారంటూ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. అయితే సాక్ష్యాలు లేవన్న కారణంతో రిఫర్డ్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి కోర్టులో సిఐడి దాఖలు చేసింది ఛార్జ్షీట్ ని. అదే రిఫర్డ్ ఛార్జ్షీట్ ఆధారంగా 2025 అక్టోబర్ 27న విక్రాంత్ రెడ్డిపై కేసు కొట్టేసింది కాకినాడ సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు. అయితే విక్రాంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి అయితే ఇప్పుడు బిగ్ రిలీఫ్ లభించినట్టుగా తెలుస్తుంది వెంకట్. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? తెలుసుకోవాల్సిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందికి సంబంధించి అంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తాయి. కొంతమంది వైసీపీ నేతలు వ్యాపారస్తుల విషయంలో బలవంతంగా వాటాలు లాక్కున్నారని లేదా వాళ్ళ వ్యాపారాలను ఆక్రమించుకున్నారని ఆరోపణలు మనం పెద్ద ఎత్తున విన్నాం. దీనికి సంబంధించి టీడీపీ పదే ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, అదేవిధంగా కాకినాడ సెజ్ కు సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్ కు సంబంధించి కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర ఉన్నటువంటి వాటాలు 3,609 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను బలవంతంగా రాయించుకున్నారంటూ కూడా సిఐడి ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విలువైన భూములను అతి తక్కువ ధరకు కొంత పరిహారం మాత్రమే చెల్లించి రాయించుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పుడు అంటే గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఆ వ్యవహారంలో సిఐడి కూడా రంగంలోకి దిగింది. సిఐడి వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది 2024 డిసెంబర్లో. ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఈ కేసు నుంచి బయటపడేందుకు వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గాని, అదేవిధంగా ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గాని వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని వాటాలను కూడా ఇప్పటికే బదలాయించేశారు, అంటే వాళ్ళ కర్ణాటి వెంకటేశ్వరరావుకు బదలాయించారు అనేది స్పష్టత వచ్చింది. ఇక తాజాగా దీనికి సంబంధించి అంటే ఈ వాటాలకు సంబంధించి బలవంతంగా లాక్కున్నారా లేదా అనే అంశానికి సంబంధించి అటు కోర్టులో కూడా విచారణలు జరుగుతున్న సమయం, సిఐడి కూడా విచారణ చేస్తున్న సమయంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఈ కేసును అంటే కొట్టివేస్తూ కూడా కేసును మూసివేస్తూ కూడా సిఐడి నిర్ణయం తీసుకుంది. సాక్ష్యాలు లేవనే కారణంతో రిఫర్డ్ ఛార్జ్ షీట్ ను కాకినాడ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇక దీనితో వైవి సుబ్బారెడ్డికి సంబంధించి అంటే వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి, అదేవిధంగా విజయసాయి రెడ్డికి వీళ్ళ ముగ్గురికి కూడా ఊరట లభించినట్లయింది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విక్రాంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనేది చూడాలి. అంటే ఇప్పుడు కాకినాడ కోర్టు కూడా కేసుని కొట్టేసింది, అలాగే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని కూడా ఉపసంహరించుకోవడానికి అయితే అనుమతి ఇచ్చింది హైకోర్టు. సో ఇప్పుడు ఈ అంశం చూస్తే గనక సో మొత్తం ఈ కేసు ముందు నుండి బలహీనంగానే ఉందని చెప్పి చూడాలా, లేదంటే అంటే మధ్యలో ఏమన్నా ఆధారాలు ఏమన్నా తారుమారయ్యాయని చెప్పాలా? ఖచ్చితంగా కేసు అయితే పెట్టినప్పుడు, ఎందుకంటే 3,609 కోట్ల రూపాయల కేసు కాబట్టి ఖచ్చితంగా కేసు బలంగానే ఉందనే విషయం స్పష్టత వచ్చింది. కానీ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అంటే వాటాల బదలాయింపుకు సంబంధించి వచ్చినటువంటి పరిణామాలతో కేసు క్రమంగా బలహీన పడింది అనే విషయం అయితే స్పష్టత వచ్చింది. అందుకే ఈ కేసుని అంటే సిఐడి కూడా పెద్దగా అంటే ముందుకు వెళ్లకుండా ఒక రకంగా మధ్యలోనే రాజీలు జరిగాయి, మధ్యలోనే దీనికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి అనే క్లారిటీ అయితే స్పష్టంగా వస్తోంది. అంటే ముందుగానే 3,609 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా లాక్కున్నారంటూ ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. మరి ఈ కేసు ఇంత బలంగా ఫైల్ చేయడం అనేది అంటే కేసు పెట్టడం అనేది జరిగింది. సో అసలు ఇంత స్ట్రాంగ్ గా చెప్పి మరి ఇప్పుడు ఈ కేసుని కొట్టడం వెనకైతే ఏమని చెప్పాలంటారు దీన్ని? అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నుంచి అంటే వీళ్ళు ఎలాంటి కారణాలతోటి ఫైల్ చేస్తారు అప్పుడు అంటే వీళ్ళైతే చెప్పారు అంటే 3,609 కోట్లు అనేది అసలు చిన్న అమౌంట్ అనేది అసలు కానే కాదు. సో ఇంత విలువైన వాటాలను బలవంతంగా లాక్కున్నారంటూ ఫైల్ చేసినప్పుడు ఎలాంటి ఆధారాలతోటి కేసుని ఫైల్ చేశారు? ఖచ్చితంగా అప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ సమర్పించడం జరిగింది. అయితే కొన్ని కీలక వ్యవహారాలతో దీనికి సంబంధించి కొంత అంటే దీనికి సంబంధించి అటు కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర తీసుకున్నటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి బదలాయించడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత దీనిపై అటు అంటే ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. దీనికి సంబంధించి రాజీ దాదాపుగా కుదిరిపోయింది. అందుకనే సిఐడి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ముందుకు వెళ్ళలేదు అనేది అయితే స్పష్టత వచ్చింది. ఇక మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఈ వ్యవహారంలో ఏంటి, ఒకవేళ దీన్ని ఇక్కడితోనే
ఆపేస్తారా లేదంటే దీనికి సంబంధించి ఏదైనా రాజకీయ దుమారం చెలరేగుతుంది అనేది కూడా చూడాలి. సో రాజకీయంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఫర్దర్ గా? ఖచ్చితంగా అంటే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి వెళ్లిపోవడానికి ఈ కేసే ప్రధాన కారణం అనే ఆరోపణ కూడా అప్పట్లో ఎక్కువగా వినపడింది. అయితే క్రమంగా ఇది కొంత వెనక్కి తగ్గటం ఇవన్నీ కూడా అటు తనకు విజయసాయి రెడ్డి లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరగటం, ఇవన్నీ కూడా కొంత వైసీపీని ఇబ్బంది పెట్టాయి. అయితే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోవటం ఈ కేసు నుంచి అంటే కీలక కేసు కాబట్టి కొంత ఇబ్బంది పడ్డారు, దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించారు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. అందుకే వాటాల విషయంలో బలవంతంగా ముందుకు వెళ్లకుండా ఆయన వాటాలను ఆయనకి ఇచ్చేశారు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి అయితే ఊరట లభించింది. కాకినాడ పోర్ట్ కేసు నుంచి బిగ్ రిలీఫ్ అయితే లభించింది ఆయనకి. కాకినాడ పోర్ట్ యజమాని కేవీ రావుకు చెందిన 3,609 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా లాక్కున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై 2024 డిసెంబర్లో సిఐడి కేసు అయితే నమోదు చేసింది. కాకినాడ సీ పోర్ట్ అలాగే కాకినాడ సెజ్ వాటాలను బలవంతంగా దక్కించుకున్నారంటూ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. అయితే సాక్ష్యాలు లేవన్న కారణంతో రిఫర్డ్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసింది సిఐడి. అలాగే రిఫర్డ్ ఛార్జ్షీట్ ఆధారంగా 2025 అక్టోబర్ 27న విక్రాంత్ రెడ్డిపై కేసు కొట్టేసింది కాకినాడ సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు. అయితే విక్రాంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి కూడా ఇప్పుడు హైకోర్టు అనుమతి అయితే ఇచ్చింది.